ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడి మానసిక సంఘర్షణ అంటే విషాదం పరాకాష్ఠకు చేరుకుంటుంది. తన కర్తవ్యానికి బంధుప్రీతికి మధ్య నలిగిపోతూ ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నచైతద్విద్మః కతర్నో గరీయో యద్వా జయేం యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషాం స్తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునులు అంటున్నాడు, మేము కౌరవులను గెలవడమా లేక వారే మమ్మల్ని గెలవడమా, ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు తెలియడం లేదు. ఎందుకంటే మేము ఎవరినైతే చంపి బ్రతకాలని కూడా అనుకోవడం లేదో ఆ ధృతరాష్ట్రుని కుమారులు మా బంధువులే మా ఎదురుగా నిలబడి ఉన్నారు. వారిని వధించి పొందే విజయం మాకు సంతోషాన్ని ఇవ్వదు. ఒకవేళ మేమే ఓడిపోతే ప్రాణాలు కోల్పోతాము. రెండు వైపులా నష్టమే కనిపిస్తోంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, అర్జునుడి ఈ తీవ్రమైన సందిగ్ధతను శ్రీకృష్ణుడు చాలా ఓర్పుతో వింటున్నాడు. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే ముందు దానిని పూర్తిగా వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో ఇది మనకు చూపుతుంది. అర్జునుడు తన హృదయాన్ని పూర్తిగా తెరిచినప్పుడే కృష్ణుడు తన దివ్యమైన జ్ఞానాన్ని అందించడానికి సిద్ధపడతాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కూడా కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతి మార్గం కష్టంగానే అనిపిస్తుంది. అలాంటి సమయంలో మన పరిమిత ఆలోచనలతో సతమతమవ్వకుండా అర్జునుడిలా మన గందరగోళాన్ని ఒక గురువు ముందు లేదా భగవంతుని ముందు ఉంచి మార్గదర్శకత్వం కోసం వినమ్రంగా వేచి ఉండాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.